మనం హైదరాబాద్ అంటే లో కూడా చాలా ప్రమాదాలు చాలా మంది సర్వీస్ చూసాం. మరి అది జరుగుతున్నా ఎందుకని అధికారులు కళ్ళు తెరవట్లేదు అంటారు? వాళ్ళకి చేస్తారు ఒకటండి, అధికారులు ఏం లేదు. పెత్తనం చెలాయించేది కాసుల కోసం కష్టపడి నాయకులు యొక్క ప్రలోభాలకు లొంగి, నాయకులకు ఒత్తిళ్లకు లొంగి అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు. అధికారులు ఏం సంబంధం అండి? అధికారులు సంబంధం లేదు. ఈ రోజు అధికారులు వచ్చారు కాబట్టి చాలా ప్రాణాలపై తప్పించుకోగలిగారు. చాలా మంది వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటారు. నిజంగా అధికారులు రాకపోయినట్టయితే ఏదైనా ప్రాణ నష్టం జరిగేది. హైదరాబాద్ జరిగిన ఘటన కాదు, ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగినా సరే ఇలా కాసుల కోసం కట్టుబడి ఇలాంటి పర్మిషన్ ఇస్తున్న నాయకులు ఉన్నంత వరకు అధికారులు ఏం చేయలేదు. మొత్తం మనం చూస్తే కనుక అర్థమవుతుంది కదా, ఇక్కడ ఏదైతే పరిస్థితులు కేవలం పాటలు కష్టపడి నాయకులే ఇన్వాల్వ్ అయ్యి ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే లేబర్ కార్లు ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తక్షణమే వచ్చి ఇక్కడ రక్షించారని, ఇక్కడ ఏదైతే పక్కనే స్కూల్ ఉంది, స్కూల్ భవనం మీద కనుక గ్యాస్ పేరు పడి ఉంటే ఏంటి అనే దాని మీద మండిపడుతున్నారు. అది మరొకరు ఉన్నారు, వారిని తెలుసు. చెప్పండి, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇళ్ల మధ్యలో, అయితే ఇప్పటి వరకు ఎవరైనా దీని మీద స్పందించారు? అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? సార్లు అయితే అప్పటివరకు ఎవరు రాలేదండి. స్థానికులు కానీ పోలీసు వారు కానీ ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ కంట్రోల్ చేశారు. ఇది కూడా ఇక్కడ స్థానికులుగా ఉంది. ఇక రూపాయలు కలెక్ట్ అయినా మీరు చెప్పండి, ఏంటి ఈ ప్రమాదం ఏమనుకుంటున్నారు? అసలు ఇది ఇక్కడ ఫైర్ లో 3 వచ్చాయి, కొంతవరకు అయితే ఆత్మహత్య తగ్గించారని మనం చెప్పుకోవచ్చు. చాలా కాల్స్ అయితే మాత్రం తగలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి కనుక మనం చూసినట్లయితే చాలా వరకు కూడా ఈ కంట్రోల్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు కానీ అలాగే తినడానికి సామాన్లు ఇవన్నీ కూడా ఏవైతే స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారో ఈ స్టాల్స్ అన్ని కూడా పూర్తిగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. కొంతవరకు ఫైర్ సిబ్బంది కాపాడగలిగారు. అయితే ఇక్కడ కొన్ని గ్యాస్ బండ్లు ఉన్నాయని అవి కూడా పేర్లు అంటూ కూడా చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి స్కూల్ మీద పడి ఉంటే భారీ నష్టం జరిగేదని చెప్పేసి స్థానికులు ఆక్రమణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగ్జిబిషన్